హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవయాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ సండే రోజు ఒక చిన్న బైట్ అనమాట. యాక్చువల్లీ తులసమ్మవారి దగ్గర బనానాస్ పెట్టుంటే మంకీ వచ్చి చక్కగా ఒలుచుకొని తినేసి, తర్వాత పిచ్చుకల దగ్గర రైస్ వేస్తాను ఎవ్రీడే. సో అవి కొన్ని వాటర్ తాగి ఆ రైస్ అంతా తినేసి బియ్యపు గింజలు తినేసి వెళ్ళిపోయిందనమాట. కమింగ్ టు బ్యాక్, ఇది వచ్చి ట్యూస్డే మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంక ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు, పొలాలు ఉంటాయి చుట్టుపక్కల, చక్కగా ఆకుకూరలు వెజిటేబుల్స్ తీసుకొస్తూ ఉంటారని చెప్పాను కదండి. సో అట్లనే ఆంటీ తోటకూర తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఎంత ఫ్రెష్గా దొరుకుతాయో అంత క్లీనింగ్ కూడా ఉంటుంది అనమాట ఈ సీజన్లో ఎస్పెషల్లీ. ఎందుకు అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా పీకి కట్టెలు కడుతూ ఉంటారు కదా వాళ్ళు, కొంచెం కడిగినా కానీ అంత మట్టి మట్టిగా ఉంటుంది అనమాట ఆకుకూర. సో అందుకని నైటే నేను చక్కగా ఒలిచి పెట్టేసుకొని మార్నింగ్ లేచి ఇంకా తోటకూర ఒక్కటే తెచ్చారు, అయిపోయినాయి అంట. సో అందుకని చెప్పేసి ఇక తోటకూరలో టమాటాలు కొంచెం అధికంగా యాడ్ చేసేసి చక్కగా తోటకూర రెసిపీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇదంతా బాగానే ఉంది. మొన్న పొంగల్ పెట్టాను అమ్మవారికి, గుడి అదంతా కొంచెం బ్రీఫ్గా చూపిస్తా అన్నావు, అది ఎందుకు యాడ్ చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ థాట్ మీకు వచ్చే ఉంటుంది ఆల్రెడీ. సో ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ కొంచెం యూట్యూబ్ గైడ్లైన్స్ మారింది కదా, సో దానికోసం అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా తరపున నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో డోంట్ వరీ అండి, కొంచెం పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. 1 by 1 ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ రెక్టిఫై చేస్తాను అనమాట. దట్స్ ఇట్. దానికి తోడు ఇది ట్యూస్డే రోజు అనమాట. ట్యూస్డే నాగుల పంచమి కూడా ఉంది. అయితే పిల్లలకి అంటే అంటే హాలిడేస్ ఇస్తారు, ఊరికి తెగ హాలిడేస్ వస్తాయి వీళ్ళకైతే. సో పిల్లలు ఎలాగో ఇంటికాడ ఉంటున్నారని చెప్పేసి దానికి బిఫోర్ డే అనమాట, మండే నాకు ఎలాగో కొంచెం హెల్త్ అప్సెట్ అయింది కాబట్టి సో నాకైతే వర్క్ ఉండింది. అందుకని చెప్పేసి నేను ఇంకా క్విక్గానే కుకింగ్ ఇదంతా ఫినిష్ చేస్తున్నానండి. సో అయితే ఏంటంటే కొంచెం నేను నా పర్స్పెక్టివ్ వచ్చేసరికి కుదరనప్పుడు లేకపోతే మనకి వీలు కానప్పుడు ఒక నాగుల పంచమనే కాదు, మామూలుగా మనకి స్కంద షష్ఠి వస్తుంది, కార్తీక పౌర్ణమి రోజు వస్తుంది, మళ్ళీ తర్వాత అదే నవంబర్లోనే కార్తీక మాసంలోనే నాగుల చవితి వస్తుంది. సో ఈ టైంలో ఎప్పుడైనా మనము పుట్టలో పాలు పోసి నాగుల చవితి కానీ ఏదో ఒక టైంలో మనమైతే పుట్టలో పాలు పోసి అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. సో అట్లా అందుకని చెప్పేసి దానికి ముందు రోజు ప్రిపరేషన్ కూడా నేను ఏం చేసుకోలేదు, అందుకని ఇక నేనైతే వెళ్ళలేదు పుట్ట దగ్గరికి. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే దానికి తోడు కొంచెం మార్నింగ్ ఎంతైనా యాక్టివ్గా ఉండం కదా, సో లేట్ అయిపోతుందని చెప్పి ఇండక్షన్ పెట్టేసి తోటకూర దాని మీద పెట్టేసి ఇక నేను ఒక స్టూల్ వేసి ఆ ఇండక్షన్ స్టవ్ అలా పెట్టేసి తోటకూర దాని మీద పెట్టేశాను. యాక్చువల్లీ 3 బర్నర్స్ మంచిగా వర్క్ అయితే నాకు ఇంత ఇబ్బంది ఉండకపోతుండే. మిడిల్ బర్నర్ అయితే కంప్లీట్గా అది అసలు వెలగట్లేదు అనమాట. సో కొంచెం టైం చూసుకొని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ గ్యాస్ రిపేర్ చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకైనా చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో అట్లా అనమాట. ఇంకా అందుకని చకచక ఇక వంటలు అయిపోవాలి, దానికి తోడు టీ స్కిప్ చేయాలంటే నాతో అస్సలు కాదు కాబట్టి సో అందుకని ఇక నేను టీ ఒక స్టవ్ మీద, తర్వాత రైస్ మగ్గుతూ ఉంది అదొక స్టవ్ మీద, అండ్ ఇండక్షన్ మీద దీన్ని పెట్టేసుకుంటే నేను బ్రష్ చేసుకొని వచ్చేసరికి చక్కగా విజిల్ వచ్చేసింది. సో మంచిగా ఉడికిపోయింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇండక్షన్ బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడన్నా క్విక్గా కొంచెం ఫాస్ట్గా కుకింగ్ చేయాలి అన్నప్పుడు, గ్యాస్ అయిపోయినప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అడగకుండా అండ్ తెచ్చుకోవడానికి కొంచెం టైం టేకింగ్ అవుతుంది కాబట్టి ఒక పూటకు కూడా ఎల్లదీసే అంత ఉంటుంది అనమాట. సో ఇండక్షన్ ఒకటి,
ఇక్కడ పవర్ మంచిగా ఉంటే కరెంట్ ఫ్లక్చుయేషన్ అనేది స్టేబుల్‌గా ఉంటే రైస్ కుక్కర్ మంచిగా యూజ్ అవుతది. సో, అట్లా అనమాట. అండ్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. నాగుల పంచమి కదా! మరి ఏమి కూరగాయలు, వెజిటబుల్స్ కట్ చేయకూడదు కదా! అని చెప్పేసి. ఇప్పుడు వర్క్ ఉంది. పిల్లలు కొంచెం తినలేరు. ఆళ్ళెలాగో ఫాస్టింగ్ ఉండలేరు. అండ్ నాకు తెలిసి నేనెప్పుడు ఫాస్టింగ్ ఉండను. రెగ్యులర్‌గా నా వరకు వస్తే ఫాస్టింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మార్నింగ్ టీ తాగితే మళ్ళీ నేను మధ్యాహ్నమే లంచ్ చేస్తాను. మళ్ళీ నైట్ అనమాట. సో, ఆల్మోస్ట్ ఒక పూట ఒక్క పొద్దు ఉన్నట్టే రెగ్యులర్‌గా. సో, అందుకే నేను ఎప్పుడూ కూడా ఫాస్టింగ్ ఉండడం ఇదంతా అయితే కన్సిడర్ చేయను. సో, అట్లా అనమాట. దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎప్పుడూ చెప్పేదే ఈ వర్డ్ అయితే. సో, మన పిల్లల కోసం, మన వర్క్ కోసము అట్లా తీసుకోవాలి. అలా అని చెప్పేసి అగడబడినట్టు తినడం అయితే కరెక్ట్ కాదు. ఐ నో దట్. సో, అట్లా అనమాట. సో, ఇంకొక విషయమొస్తే అంతకుముందు పెద్దలు అనేవాళ్ళు. ఈ నాగులకి సంబంధించిన ఏదైనా ఫెస్టివల్ వస్తే, నాగుల పంచమో, లైక్ నాగుల చవితో వస్తే పొలాలలో నాగలే పెట్టకూడదు. అండ్ అంటే ఆ రోజు పొలాలలోకి వెళ్ళడం, తిరగడం అలాంటి పనులు చెయ్యరు. బట్ మొన్న మాత్రము చక్కగా నాటు వేయడానికి కూడా పొలం పనులు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఏంటి అంటే కాలం మారుతుంది, మార్పొస్తుంది. సో, కూలోళ్ళు ఒకవేళ దొరకలేదనుకోండి, వాళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ మీద వస్తారు. కొంతమంది గుత్తాగా ఒప్పుకుంటారు ఇండివిజువల్‌గా. అట్లాంటప్పుడు ఒకవేళ నారు ఖరాబ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే కలుపు ఇంకా ఎక్కువ అవుతూ ఉండొచ్చు, అప్పటికే లేట్ అవుతూ ఉండొచ్చు. సో, డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్ ఆర్ టైమ్ అనమాట. సో, అట్లాంటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నయి అనేవి కొంచెం స్కిప్ చేస్తూనే ఉండాలి. సో, అదనమాట సంగతి. అందుకోసం అని చెప్పేసి నేనింకా తోటకూర అయితే వండాను. రైస్ కూడా పెట్టుకున్నాననమాట. నో ప్రాబ్లమ్. సో, ఎవరికైనా నచ్చకపోతే ప్రతి ఒక్కళ్ళని మనం సాటిస్ఫై చేయాలనేది ఏమీ లేదు కాబట్టి, మన వర్క్ ఏంటిదనేది, మనం ఏం చేస్తున్నాం అనేది, ఎలా ఉంటున్నాం అనేది మనకి మాత్రమే తెలుస్తది. అందుకే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. నా పరిధి ఎంతవరకో అంతవరకే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం గానీ, విజువలైజేషన్ కానీ చేస్తాను. పరిధికి మించి అంటే మాత్రము అది ఎంతవరకు అవుతదో అంతే. అంతకు మించి మనం ఎవ్వరం ఏమీ చెయ్యలేము. సో, అదనమాట సంగతి. ఇక్కడ ఎవరికన్నా మనసు కొంచెం నొచ్చుకొనుంటే ప్లీజ్ ఫర్‌గివ్ చేయండి. ఇట్స్ కంప్లీట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇది ఎవరి మీద ఏసి రుద్దడం కానీ, సో, ఇలాగే ఫాలో అవ్వండి అని కానీ నేనైతే ఎక్కడా చెప్పననమాట. సో, అలా. సో, ఇక్కడ సైమల్టేనియస్‌గా టీ టైమ్ కూడా అయిపోయిందండి. సో, టీ అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి, చాయ్‌లో మురుకులేసుకొని అన్నీ తినేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. అయితే నేను పిల్లలకి ఎలాగో హాలిడే ఉంది కదా! నాకు వర్క్ ఉంది. సో, మీరు చదువుకుంటారో, లేకపోతే రాసుకుంటారో, ఏమైనా వర్క్ ఉంటే ఫినిష్ చేసుకుంటారో చేసుకోండి. బట్ కొంచెం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని కూర్చొని చేసుకోండి. వర్షం వస్తే అట్‌లీస్ట్ మీకు తెలుస్తది. బట్టలు కూడా తీసి ఇంట్లో ఎయొచ్చు అప్పుడు అనని చెప్పి చక్కగా బట్టలు ఉతుక్కొని ఆరేస్తే అండ్ మా ఫ్రెండ్ కూడా చెప్పుంది. కొంచెం బట్టలు తడిచిపోతాయి తీయండి అనని చెప్పి. సో, నేను మా పిల్లలకి చెప్పాను. మంచిగా ఒక ఆమేమో నిద్రపోయింది. సరే, సరే నేను చేస్తా. ఓకే మమ్మా, డన్ మమ్మా అని చెప్పేసి. ఇంకొక ఆయన ఏమన్నా అంటే మంచిగా డోర్‌లన్నీ బిగేసుకొని చక్కగా నోట్స్ రాసుకున్నాడు. తీరా చూస్తే బట్టలు ఉతికినవి సగం మంచిగా ఆరిపోయినాయి. సగం కూడా కాదు, చక్కగా ఆరిపోయినాయి. సో, ఈవినింగ్ టైంలో వర్షం అట్లా 4 చినుకులు పడింది. ఇక అవన్నీ ముద్ద ముద్దగా కొంచెం తడిచిపోతే మళ్ళీ ఏం చేశారో తెలుసా మా పిల్లలు, నేను తిడతానని చెప్పి చెప్తాను. వెయిట్ ఫ్యూ మినిట్స్ ఓకే. అయితే నేను మా పిల్లలకి ఏం చెప్పానంటే ఫస్ట్ ఏదైనా ఒక వర్క్ మేము చేస్తాము అని చెప్పినప్పుడు అది కొంచెం కష్టమో, కుదిరినా కుదరకపోయినా ఒప్పుకున్నాక దాన్ని ఫినిష్ చేయాలి. సో, చేస్తానని చెప్తే నేను వాళ్ళ మీద నమ్మకంతోనే మంచిగా పైన ఆరేసుకున్నా బట్టలు. సో, సడన్‌గా సంజేషి చెప్తే అది నాకు అస్సలు నచ్చదు. ఇంకొకసారి అస్సలు యాక్సెప్ట్ చేయనని చెప్పాననమాట. సో, కొంచెం కోపమొచ్చేసింది. ఎందుకు అంటే బట్టలు ఆరకపోతే ఇంటి నిండా అసలు బట్టలే ఉంటున్నాయి.
సర్దుకోనట్టుగా చెత్త చెత్తగా ఉంటున్నాయన్నమాట. సో, అది సంగతి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ మా అమ్మగారికి కూడా కొన్ని చాయ్ పెట్టి పోసాననమాట. పిల్లలు కూడా ఇంకా అలాగే కొద్దిగా అరిచాను కదా అని చెప్పేసి చాయ్ పెట్టేసి కొన్ని చక్రాలేసిస్తే చక్కగా తినున్నారు. సో, ఏంటి అంటే నేను ఏదన్నా అంటేనేమో వెంటనే కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి గానీ, అది ఇప్పటి నుంచే అలవాటవ్వాలి. చేయగలిగితేనే ఆ పని యాక్సెప్ట్ చేయాలి. లేదు మన మీద ఒక నమ్మకం పెట్టుకొని ఒక వర్క్ అసైన్ చేశారు మనకి అంటే, దాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కొంచెం టైమ్ టేకింగ్ అన్నా తీసుకొని ఆ వర్క్ ఫినిష్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండ్ సాటిస్ఫాక్షన్ అదర్ పర్సన్ ఆల్సో. సో, అండ్ ఇక్కడ చక్కగా బట్టలు తడిపేసి, మంచిగా ఫ్యానేసి, చాపేసి, మంచిగా ఆరబెట్టేస్తున్నారనమాట. ఏంటి అంటే, సడన్‌గా వర్షం వచ్చింది మమ్మ, కొద్దిగా తడిచాయి, అంచులు తడిచాయి అని చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి? నాకేమో ఒక పక్క నవ్వొస్తుంది, ఒక పక్క కోపమొస్తుంది. ఆల్రెడీ అక్కడ మడత పెట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. అండ్ ఇవి కూడా మడత పెట్టేద్దాం ఈవినింగ్ అనే టయానికి మంచిగా ఆరబెట్టేస్తున్నారు ఫ్యానేసుకొని. ఇట్లా చేస్తారు మా పిల్లలు. సో, ఎనీవేస్ ఎంతో కొంత నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు కాబట్టి, కొంచెం అండర్‌స్టూడ్ అయ్యేలాగా చెప్తాను గానీ, వాళ్ళ మీద స్పెసిఫిక్‌గా నాకు కోపం అంటూ ఏమీ ఉండదు. ఏ మదర్‌కైనా అంతే. సో, అట్లా ఇంకా ఆరినవి అన్నీ తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఆరేసి నైట్ 8:30కే అట్లా ఫోల్డింగ్స్ అనేవి స్టార్ట్ చేశాననమాట. సో, అది మా పిల్లలు చేసే పని. అండ్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యాక్చువల్లీ ఏంటిదంటే ఇప్పుడున్న జనరేషన్లో సో మచ్ ఆఫ్ పేరెంట్స్ అంటే నాతో పాటు కొలీగ్స్ అట్లా ఉంటారు కదా, వర్క్ చేసేవాళ్ళు. అందరూ అంటారు పక్కనున్న పిల్లలతోని కంపేర్ చేయకూడదు, మన బాబు చాలా డల్ అయిపోతాడు. ఈ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ అనేది డిస్కషన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో, అప్పుడు ఏంటి అంటే మా పిల్లలు కూడా అంటూ ఉంటారు, మమ్మ కంపేర్ చేయకూడదు కదా అది ఇదనని. నేనైతే ఎప్పుడు కంపేర్ చేయను. సో, గుడ్ ఆర్ బ్యాడ్ ఇండివిజువల్‌గానే ఫేస్ చేయాలి. ఏదైనా కానీ అప్ అండ్ డౌన్స్ ఇండివిజువల్‌గానే మనము ఎఫర్ట్ పెట్టిన దాన్ని బట్టి వస్తాయని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాం. అయితే ఏంటంటే మా పిల్లలు నాకు చెప్తారనమాట, మమ్మ మా ఫ్రెండ్ అది కొనుక్కున్నాడు, మమ్మ మా ఫ్రెండ్ ఈ షూ కొనుక్కున్నాడు, మమ్మ మా ఫ్రెండ్ గేర్ సైకిల్ కొన్నాడు. ఈ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఒకరోజు చెప్పున్నాను, సో మేమేదన్నా పక్కన వాడికి 10 మార్కులు ఎక్కువ వచ్చాయి, లేకపోతే 2 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు, నువ్వు కూడా అలాగే చదువుతున్నావు కదా, నిన్ను కూడా అలాగే స్కూల్లో వేసాను కదా, నీకెందుకు రాలేదు అంటే కంపేర్ చేస్తున్నారు అని అంటారు మీరందరూ పిల్లలు కలిసి పేరెంట్స్‌ని. సో, మరి వాడికి గేర్ సైకిల్ ఉన్నప్పుడు వాడి మార్క్స్ ఎందుకు కంపేర్ చేసుకోరు? వాడి డిసిప్లిన్ ఎందుకు కంపేర్ చేసుకోకూడదు? వాడికి ఏదైనా గుడ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, అదెందుకు కంపేర్ చేయరు? ఓన్లీ వాడు కొనుక్కున్న థింగ్స్ అయితే ఏంటి, వాడు ఎంజాయ్ చేసే వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది కంపేర్ చేస్తారు. కానీ మరి వాడికి వచ్చి గుడ్ క్వాలిటీస్ ఆర్ గుడ్ మార్క్స్ కానీ, మంచి డిసిప్లిన్ కానీ అదెందుకు కంపేర్ చేయరు అని మా బాబుని కానీ, మా పాపని కానీ అంటే సైలెంట్ అయిపోతారు. ఇంకెప్పుడు మేము అలా అడగము, అలా చెప్పము. సో, ప్రతి దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో, సమ్ టైమ్స్ ఇట్లాంటి డిస్కషన్స్ కూడా మాకు వస్తూ ఉంటాయి. సో, ఈవినింగ్ వాళ్ళతోని కొంచెం మాట్లాడుతూ ఉంటే ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ కూడా చేస్తూ ఉంటాననమాట. దాన్ని బట్టి వాళ్ళకి ఒక సిచ్యువేషన్లో రియలైజేషన్ అనేది తెలుస్తుంది. అండ్ నాకు కూడా అదనమాట. సో, ఇది కూడా మీకు ఏమన్నా వచ్చి ఉంటే మీకు మీ పిల్లల మధ్య ఒకసారి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసేసుకోండి అలా. సో, దీనిని బట్టి ఏంటి అంటే పిల్లలు అలా అడగకూడదని కాదు, కానీ నా ఉద్దేశం ఏంటి అంటే అందరూ చెప్తూ ఉంటారు కదా, మనం పిల్లల్ని ఈ జనరేషన్ పిల్లల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. ఇట్స్ కరెక్ట్. దానితో పాటు సైమల్టేనియస్‌గా పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకోవాలి. మెయిన్ థింగ్ వాళ్ళు కంపేర్ చేయకూడదు. వాడు అది కొనుక్కున్నాడనో, లేకపోతే వాడు కార్‌లో వెళ్తున్నాడనో, వాడు ఎంజాయ్ చేస్తున్నాడనో, వాడు 12కి నిద్ర లేస్తున్నాడనో, ఇదంతా సిల్లీగా పక్కన పిల్లలతోని మన పిల్లలు కంపేర్ చేయకూడదు. వాళ్ళు
వాళ్ళు ఒకటే ఆలోచించుకోవాలి. అందరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు. మన లైఫ్ స్టైల్ ఇది. మన ఇలాగే మనం కంటిన్యూ అవ్వాలి. దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్‌గా చేసుకోవాలన్న ఆలోచన మన పిల్లలకి రావాలి. అది పేరెంట్స్ నుంచే వస్తది కాబట్టి దాన్ని పర్టిక్యులర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలనమాట. దట్స్ ఇట్. సో, ఫైనల్‌గా మీరందరూ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మళ్ళీ చూసి నా వీడియోలో ఎక్కడైతే కంటెంట్ నచ్చిందో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసేసుకోండి. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత టైం టేకింగ్ తీసుకొని నా వీడియోస్ చూస్తున్నందుకు. సో, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో, మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. ఉంటాను. నమస్తే.